ఇక్కడ ఒక కోనేరు కనపడుతుంది కదా. ఈ కోనేరు విశేషం ఏంటంటే శ్రీరామచంద్రుడు స్వయంగా బాణం వేసి నీరు తీసి ఆ నీటితో జటాయువుకి అంత్యక్రియలు చేస్తారు, విమోచనము కల్పిస్తాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ విజయ రాఘవ పెరుమాళ్ పేరుతో శ్రీరామచంద్రుడు విరాజమానమై ఉన్నాడు. విజయ రాఘవ పెరుమాళ్ ఇదే స్థలంలో శ్రీరాముడు జటాయువుకి అంత్యక్రియలు చేశాడు. జటాయువు ఒడిలో శ్రీరాముడి ఒడిలో జటాయువు ప్రాణం పోతే ఆ తర్వాత శ్రీరాముడు జటాయువు కోరిక మేరకు ఆయనకి అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారట. విజయ రాఘవ పెరుమాళ్ దేవాలయం. ఆ కోనేరు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి బాణముతో బయటకు వచ్చిన నీరు. విజయ రాఘవ పెరుమాళ్. జటాయు మోక్ష. తిరుమంగై ఆళ్వారు ఈ స్వామివారిని కీర్తించారు తన పాసురాలతో. స్వామి దర్శనం గురించి చెప్పాలి కదా. స్వామి ఇక్కడ కూర్చున్న స్థితిలో ఉన్నారు, ఎందుకంటే కూర్చుని కదా జటాయుకి చివరి కార్యక్రమాలు చేశాడు స్వామి, అందుకనేమో కూర్చుని కనిపించారు. దేవేరులతో చక్కగా అలరారుతూ ఉన్నాడు విజయ రాఘవ పెరుమాళ్. ముందున్న ఉత్సవమూర్తి మాత్రం సీతారామ చంద్రుల ఉత్సవమూర్తులు. విజయ రాఘవ పెరుమాళ్. దశావతారాలు ఈ మండపంలో ధ్వజస్తంభం. జై విజయ రాఘవ. జై శ్రీమన్నారాయణ.